గుణపాలు పట్టుకుని శ్రీచక్రాన్ని దెబ్బతిద్దామని ప్రయత్నించారు. అప్పుడు చిత్రం ఏంటంటే వీళ్ళు వెనక్కిలా వచ్చారు. పైన అమ్మవారి బిందువులో కూర్చున్నారు. ఆవిడ చుట్టూ 15 మంది దేవతలు ఉన్నారండి. లలితాశాస్త్రం చదువు అలవాటు ఉంటే నిత్యా దేవతలు అంటారు వాళ్ళని. వీళ్ళు పాడ్యము నుంచి పూర్ణిమ వరకు వచ్చి తిథి దేవతలు. వీళ్ళకి కామేశ్వరి, భగవాన్ని, నిత్యక్లిన్న, నిరుపమ, వేరుండ, వన్నివాసిని తెలుసు కదా. మొత్తం శివదూతి వాళ్ళు 15 మంది. వీళ్ళెవరు తిథి దేవతలండి. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవతలు ఉంటారు. ఆ దేవతలు వీళ్ళు 15 నెగిటివ్ ఫోర్సెస్, 15 పాజిటివ్ ఫోర్సెస్. ఇక్కడ కాలశక్తులు వీళ్ళెవరో కాదు, కాలశక్తులు. అందరికీ అవే తిథులు, అవే నక్షత్రాలు. కానీ కొందరు కళకళలాడిపోతారు, కొందరు వెలవలిపోతారు. ఎందువల్ల? ఒక ఆయన అడిగారు, అయ్యా అన్నీ ఉండి ఎందుకంటే మీరు ఇలా ఉన్నారంటే టైం బాగోలేదు అయ్యా అన్నట్టు. అదొకటి. ఎందుకంటే టైం అది బాగా కలిసి రావాలి. ఆ టైం డివిజన్ 15. అందుకే ఈ నిత్యాదేవతల శక్తి ఉంటే కాలం అనుకూలిస్తుంది. ప్రతికూల శక్తులు అక్కడ 15, అనుకూల శక్తులు అమ్మవారి దగ్గర 15. ఈ 15 కిందకి దిగేటండి. వచ్చి ఈ 15 మందిని తరిమి కొట్టాయి. అదే నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అయింది కదా. ఈ లోపల శ్యామల వారాహి వచ్చి మేము తగిన భద్రత ఏర్పాటు చేయలేదు, వెనక నుంచి దెబ్బతీస్తారని ఆలోచన రాలేదు, మా పొరపాటు జరిగిందమ్మా. ఇప్పుడు మేము పని చేస్తాం, నీకు సైన్యానికి మన సైన్యానికి అంతటి కలిపి చుట్టూ ఒక టెంట్ వేద్దాం, ఒక కోట లాంటిది కడదాం. ఎందుకంటే వాడికంటే క్యాపిటల్ సిటీ ఉంది. మన యుద్ధానికి వచ్చేసాం కనుక మనకి చుట్టూ ప్రాకారం లేదు. ఒక ప్రాకారం వేద్దామమ్మా. నీ దగ్గరున్న తిథినిత్యా దేవతల్లో చతుర్దశి తిథికి అధిదేవత ఉన్నారు. ఆ తల్లి సహాయం నాకు కావాలి అని వారాహి దేవింది. ఆవిడ స్ట్రాటజీ వేస్తుందండి. మరి డిఫెన్స్ కదా ఆవిడది మొత్తం. ఆవిడ అడిగిందిట. అడిగితే సరే తీసుకోంటే జ్వాలామాలిని సహాయం తీసుకుంది. ఆవిడ అగ్నితో ఒక ప్రాకారం మొత్తం వేసేట. జ్వాలామాలిని కాక్షిప్త ప్రాకారం ఆ లోపల మొత్తం ఆర్మీ అంతా సెట్ అయిపోయింది. ఈ లోపల భండాసుడి దగ్గర ఇంకోటి ఉన్నాడు, విశుక్రుడు. వాడు ఏం చేశాడంటే, విశంకుడు ఫెయిల్ అయ్యాడు, నేను టెస్ట్ చేస్తాను అన్నాడు. అదేమిటంటే ఒక యంత్రం తయారు చేసేటండి, విఘ్న యంత్రం. విఘ్నం అంటే తెలుసు కదా, అబ్స్టాకల్స్. వాటిని తయారు చేశాడు. అబ్స్టాకల్స్ అనే నెగిటివ్ ఫోర్సెస్ కాన్సన్ట్రేట్ చేసి ఒక యంత్రం చేశాడు. వాళ్ళ పేర్లు చెప్తాను 8. అసలు ఇది చెప్తేనే 2 గంటలు పడుతుంది. అందమైన సబ్జెక్ట్ అండి ఇది. కానీ క్లుప్తంగా చెప్తాను, గట్టిగా పట్టుకోండి. వాళ్ళ 8 పేర్లు చెప్తున్నాడు. నెగిటివ్ ఫోర్సెస్ ఇవి. నిజంగా ఇలాంటివి తీసుకుంటే మీ పర్సనాలిటీ డెవలప్మెంట్, మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ వస్తాయండి. మన ఆ దృష్టితో వినం. మనకు దేవుడు అంటే బాగా తీరుకుండాలి, కష్టపడకుండా చేసేదేదో అది కావాలి. ఎందుకంటే నమ్మకం అంత లేదు కదా. ఎలాగో ఖాళీగా ఉంటే గుడికి వెళ్తాం. ఎందుకంటే ఎంత తప్పించాలో తెలుసా జ్ఞానం కోసం. అది నా బాధ. నిజానికి క్లాసెస్ పెట్టి సీరియస్గా బుక్స్ పెట్టుకుని వినాల్సినవి. అదే గోడ చాడు చూసుకుని చేరబడిపోతూ అటు వింటూ ఇంత నాలెడ్జ్ ఎక్కడ వస్తుంది? ఏ తపంతో చెప్తున్నా అర్థం చేసుకోండి. నాకు నా భారతీయ ఋషుల జ్ఞానం మీద నాకున్న అపారమైన ప్రేమతో ఇంత గట్టిగా చెప్తున్నాను. నేనంతో మీరు అదే భారతీయ ఋషులకు వారసులు. అందుకు మీకు ప్రైడ్ కావాలి. అందుకోసం ఏమి నాలెడ్జ్ అండి. ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడు 8 మంది పేర్లు ఇచ్చిన అలస. ఏదో అందంగా ఉన్నాను అమ్మాయి ఇప్పుడు పేరు పెడతాం అనుకున్నారా? తెలుగులో చెప్తాను వీడికి అర్థం. అలస అంటే సోమరితనము, అర్థమైంది కదా. తర్వాత నిద్ర చెప్పగలదు కదా. తంద్ర అంటే కొనుకుపాటు. ఒక ఆవిడ ప్రవచనంలో ఈ ప్రశ్న వేస్తే అద్భుతంగా సమాధానం చెప్పిందండి. నిద్రకి తంద్రకి 6:30 నుంచి 8:30 ఉపన్యాసం. 6:30 వచ్చి పడుకుని 8:30 పక్క వాళ్ళు లేపితే నిద్ర అండి, మధ్యలో లేచి వింటూ ఉంటే తంద్ర అండి. అంతేనండి. ఇది ఏ దీనికైనా ఇవి అబ్స్టకల్స్ అవునా కాదా? మీ పిల్లాడు చదువుకు కూడా ఇవే అబ్స్టకల్స్. దేనికైనా విఘ్నాలంటే ఇవే. అలస, నిద్ర, తంద్ర, దీన అంటే దిగులు. పాపం కొంతమంది ఎప్పుడు ఎలా ఉన్నాడు ఉందండి, ఏం చేస్తాం ఆ దిగులు అనమాట. కొందరికి ఎప్పుడు ఆ దిగులు, నెగిటివ్ థింకింగ్ మరొకటి దిగులు అని. అందుకే మొగుడు కొట్టాడా మొహం తీరా అంటే మొహం తీరా అంటుంది ఆవిడ. అలాంటి వాళ్ళు దీనులు అనమాట. ఇంకా కృపణ అంటే బేలక్ అనమాట. ఇది కూడా నిజానికి దీనా కృపణ దగ్గర ఉన్నా నాకేం లేదు, నేనేం చేయలేను, నాకెవరూ లేరు, తనకి ఏవేవి లేవో చెప్తాడు వాడు. ఏదైనా చెయ్యరా అంటే తనకి ఏవేవి లేవో చెప్తాడండి దరిద్రాన్ని. వాడి పేరు కృపణ. అర్థమైంది కదా. ఇప్పుడు ఎన్నో అలస, నిద్ర, తంద్ర, దీన, కృపణ. తర్వాత నిరహంకారం అంటే ఇందాక అహంకారం లేకపోతే మంచిదంటే ఇప్పుడు అహంకారం లేకపోవడం నెగిటివిటీ. చూడండి, అహంకారం లేకపోవడం కూడా తప్పేనండి. నేను చేస్తానన్న కన్విక్షన్, నేను చెయ్యగలనన్న కాన్ఫిడెన్స్, ఇవి లేకపోతే ఏమీ చేయలేము మనం. అంతే కదా, అది ఉండాలి. అంటే నిరహంకారం, దురహంకారం 2 ప్రమాదమే. నేను అనేది ఇక్కడ పనిచేసిందని, నేను చేస్తాను, నేను చేయగలను అని కమిట్మెంట్, కన్విక్షన్ అండ్ కాన్ఫిడెన్స్, అది ఆ 2 ఉండాలి. అది దేనివల్ల వస్తే
అహంకారం. అది లేకపోతే నిరహంకారం. ఇప్పుడు ఎన్ని గుణాలు అయ్యండి? 6. అందరూ అటెంటివ్గా ఉన్నారు. దాని తర్వాత చెప్తున్నాడు ఇక్కడ క్లీబా. క్లీబా అంటే నపుంసకత్వం అండి. దీనికి ఇక్కడ అర్థం నపుంసకత్వం అంటే మనం ఇంపార్టెన్స్ అని కాదండి. సరిగ్గా భగవద్గీతకు రండి. క్లైబ్యం మస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం శక్తోత్తిష్ట పరంతప. అక్కడ క్లైబ్యం అంటే ఇక్కడ క్లీబా. క్లైబ్యం హృదయ దౌర్బల్యం. ఒక్కొక్కసారి హార్ట్ వీక్నెస్ నాలెడ్జ్ అనుకుంటారు, అది వచ్చింది బాధ. లేకపోతే ఎంత కర్తవ్యం దాకా వచ్చి అబ్బో వీళ్ళందరినీ చంపి నేను ఉండే కంటే చంపడం యుద్ధం మానేసి ఎక్కడైనా సన్యాసి లేకపోతే బెటరేమో అన్నాడు. చాలా గర్వంగా చూశారండి కృష్ణుడి వైపు. అప్పుడు కృష్ణుడు అయ్యో ఆఖరికి దాని థాట్ నీకు వచ్చిందే, నేను అందరం తొందరపడిపోయి అంటా అనుకున్నాడు. కానీ కృష్ణుడు అన్నాడు క్లైబ్యం మాస్మగమ పార్థ. అలా మాట్లాడగలిగిన నపుంసకుల్లా అన్నాడు. అది మన దృష్టిలో భగవద్గీత అనగానే ఎవడో పోయినప్పుడు వేయడము, పాడే పాట అంతే కదా. భగవద్గీత వెన్ను చరుపండి, సామాన్యం కాదు. పాంచజన్య శంఖారావం భగవద్గీత. రోజు పఠించి మన వెన్ను మనమైనా చరుచుకోవాలి. అది నిద్రపుచ్చే పాట కాదు, నిద్ర లేపే ప్రబోధ గీతం. భగవద్గీత సామాన్యమా? అది ఒక్కడి చాలు మన బతుకులు బాగు చేయడానికి. క్లైబ్యం అస్మగమ పార్థ అంటున్నాడు వివేకానంద. మొత్తం భగవద్గీత మర్చిపోండి పర్వాలేదు, కానీ ఒక్క శ్లోకం గుర్తుపెట్టుకోండి. అందుకే మొదటి పని చేసేట చాలా మంది భగవద్గీత వదిలేడు. అది కాదు, ఈ శ్లోకం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాడు. క్లైబ్యం అస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. ఏంటి హార్ట్ వీక్నెస్ పట్టుకుని ధ్యానం అనుకుంటున్నాం కూడా. ప్రజ్ఞావాదాంశ భాషసే పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు ఏంటి, లే వదిలిపెట్టు, నీలాంటి వాడికి తగస్సుమా అన్నాడండి. అది దాని యొక్క ఈ స్పిరిట్తో అన్నాడు. క్లైబ్యం అస్మగమ పార్థ. పాట పాడలేదు ఆయన, స్పిరిట్ ఇది. అర్థమైంది కదా, ఆ స్పిరిట్తో అన్నాడు అక్కడ. అంటే దీని అర్థం ఏంటంటే కర్తవ్యం రంగం దగ్గరికి వచ్చేటప్పటికల్లా కర్తవ్యం ఏంటో తెలియనొకటి మోహం, విమూఢత్వం అంటారు. ఇక్కడ ఏం చేయాలో తోచకపోవడం. అంతదాకా వచ్చి ఏం చేయాలో తోచక వెనుకంజ వేయడానికి క్లీబా. తర్వాత మరొకటి ప్రమీలిక. ఇది మంచి పేరు. ప్రమీలిక అంటే ముడుచుకోవడం అండి. మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా బాగా తయారు చేస్తాడు. వీడు సబ్మిట్ చేయరా నన్ను సిగ్గేస్తుందని ఇంకక్కడ చెమట్లు పడతాయి. ఎంత గొప్ప థాట్స్ ఉంటాయి, బయటకు ఎక్స్ప్రెస్ చేయలేడు, దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయలేడు. ఈ గుణాలన్నీ చూస్తున్నారా? ఇలాంటివి మీరు చెప్పండి, ప్రపంచం ఆశ్చర్యపోదు. పర్సనాలిటీ డెవలప్మెంట్కి గాను వర్క్ ప్యాటర్న్ ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇవి లేకపోతే ఇప్పుడు చెప్పిన దుర్గుణాలు 8 అబ్స్టైకల్స్ అయిపోయినా ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూస్తారు. వీటిని కాన్సన్ట్రేట్ చేసి ఉపాసన చేసేట. ఉపాసన అంటే ఏమిటో కాదండి, ఒక థాట్ని గట్టిగా పట్టుకుంటే అది ఉపాసన. మీరు ఒక పాజిటివ్ థాట్ని, ఒక డివైన్ థాట్ని గట్టిగా పట్టుకుంటే దైవత ఉపాసన. నెగిటివ్ థాట్ని పట్టుకుంటే క్షుద్ర ఉపాసన. ఇంతే మరొకటి కాదు. వీడు నెగిటివ్ థాట్స్ని ఉపాసన చేసి కాన్సన్ట్రేట్ చేసి దాన్ని తీసుకొచ్చి శక్తిశాలల మధ్య పడేద్దాం అనుకున్నాడండి. పడేద్దాం అనుకుని ఏం చేశాడంటే అటువైపు ఉన్నటువంటి పట్టుకెళ్ళగానే ప్రాకారం చుట్టూ ఉంది, ఎక్కడ పడేస్తాడు? ఆకాశంలోకి ఎగిరి విసిరిసేట. అది విసిరి శక్తిశాలను ఉన్న మధ్యలో ఎక్కడ పడింది, ఎక్కడ పడిందో కూడా తెలియలేదు, కానీ ఎఫెక్ట్ మాత్రం ఇచ్చేసింది. ఆ యంత్రం పనిచేయడం మొదలుపెట్టింది. దాంతో శక్తిశాలన్నీ అంతవరకు ఉత్సాహంగా ఉన్నవి ఆయుధాలు కింద జరిచేసి అబ్బా ఏమి యుద్ధం లేదు అంటున్నాడు. కొంతమంది అంతే, ఒక దశ దాకా వచ్చి వస్తాయే దీనికి ఏమి యుద్ధం, ఇంత యుద్ధం చేస్తే ఏం బాగుంటుంది, ఎవరికి గొప్ప మనం యుద్ధం చేస్తే? దేవతలకు ఆనందం, దెబ్బలు మనకి విజయం వాళ్ళక. ఎందుకంటే ఎంత యుద్ధం చేసినప్పుడు ఎంత కొట్టినా వాళ్ళు 2 కొడితే తగులుతూ ఉంటాయి. కానీ మనం కష్టపడి యుద్ధం చేస్తే విజయం ఎవరికి? దేవతలకి. ఏమైనా బాగుందా? పైగా పేరు ఎవరికి వస్తుంది? లలితాదేవికి పేరు, మనకేం పేరు? అందుకు మనం యుద్ధాలు ఇవన్నీ మానేద్దాం. అంటే అంత మూర్ఖత్వం చూడండి. ఆ తల్లి శక్తి వల్ల వీళ్ళు పనిచేస్తూ వీళ్ళ వల్ల అమ్మవారు గుర్తు పట్టున్నట్టు ఇక్కడే అర్థం చేసుకోండి. ఇక్కడ అజ్ఞానం వల్ల అనిపించేదే చేస్తుంది. అంతే, మన ఇంద్రియాల శక్తులన్నీ ఎవరి వల్ల? లోపల ఉన్న అఖండ ఆత్మశక్తి వల్ల పనిచేస్తున్నాయి. కానీ మనకు ఆత్మను గుర్తించక మన నిర్వాకాలే అనుకుంటాం. అదే స్టోరీ ఇక్కడ మొత్తం చూడండి. అర్థమవుతుంది కదా. అందుకు మనలో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ దెబ్బతినకుండా ఉండాలంటే ఈశ్వర జ్ఞానం అనే ప్రాకారం చుట్టూ ఉండాలండి. అది జ్వాలామాలిని కాక్షిప్తవన్నీ ప్రాకారం మధ్యగా. ఇప్పుడు యంత్రం వేసారు, పనిచేస్తుంది. కానీ దేనివల్ల వీళ్ళు ఇలా మారిపోయారు ఎవరికి తెలియట్లేదు. కానీ ఇప్పుడు యుద్ధం మానేశారు. ఒకటే అంటున్నారట, ఈ యుద్ధాలు వీటి వల్ల ప్రయోజనమే ఉన్నది. అన్నిటికన్నా గొప్పది ఒకటే ఉంది, సుఖం. ఏమిటి? నిద్రైవైక సుఖావహ. హాయిగా నిద్రపోవడానికి మించి మరీ ఉన్నది. నిద్రలో ఉన్నవాడు తప్పు చేయడు, పాపం చేయడు, అబద్ధం ఆడడు. నిద్ర గురించి ఉపన్యాసం చెప్పుకుంటూ వీడు యుద్ధం మానేశాడు. ఈ లోపల ఏం జరిగింది? రాక్షసాలను అటు నుంచి అటాక్ వస్తున్నాయి. చూసారు ఏం అద్భుతమైన స్టోరీ. కేవలం ఈ ఒక్క స్టోరీ
12 రోజులు చెప్తే అది ఒక MP3 అయిందమ్మా. లలితోపాఖ్యానం. ఇక్కడ అది విన్న అమ్మలు ఉన్నారు, ఇక్కడికి వచ్చారు హైదరాబాద్ నుంచి. ఎంత గొప్ప సబ్జెక్ట్, ఆ మధుర స్మృతులు గుర్తొస్తున్నాయి. నేను క్లుప్తీకరిస్తున్నాను కానీ పెద్ద సబ్జెక్ట్ అది. మొత్తానికి అది పనిచేయడం మొదలెట్టింది. కొందరి మీద పనిచేయలేదు. ఇది ఎవరి మీద అంటే వారాహి, శ్యామల, లలితాదేవి, వీళ్ళ మీద మాత్రం పనిచేయలేదు. వీళ్ళు హై ఫోర్సెస్ కదా. అయితే ఈ శ్యామల, వారాహి అసలు ఐడెంటిఫై చేయలేకపోయారు ఎక్కడుందో, ఎందువల్ల ఇది జరిగిందో. మొత్తం రాక్షస్యాల పైకి వచ్చేస్తున్న ఈ సమయంలో వీళ్ళు లెమ్మంటున్నట్టు లేండి లేండి అని, వీళ్ళు ఒక్కరు లేవలేదు. ఎంతవరకు ఉత్సాహంగా ఉండి మీరు ఎందుకు ఇలా వెనకబడిపోయారు అంటే, ఎందుకు యుద్ధం చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఈ యుద్ధాల వల్ల ప్రయోజనం వేదాంతం అని అంటూ ఉంటే, ఇదిగో లలితాదేవి చెప్పింది, శ్యామల చెప్తోంది, వారాహి చెప్తుంది. ఎవరు శ్యామల, ఎవరు ఇంకా లాభం లేదు. తిన్నగా లలితమ్మ దగ్గరికి వెళ్ళారు శ్యామల, వారాహి. అమ్మ ఏం జరిగిందో తెలియదు కానీ శక్తిశాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి, అట్నుంచేమో అసుర సేనలు వచ్చేస్తున్నాయి అనగానే, నాకు తెలిసిన మీరు వెళ్ళండి ఎందుకంటే అని వాళ్ళ ఆయన వైపు చూసి ఏమంటావని, ఏమనంటున్నావుగా అందుకు కూర్చున్నాను. నువ్వు అలా చూస్తుండయా, మొత్తం నేనే చేస్తాను. అదే ఆవిడ దీపం అక్కడే ఉండని, కాంతి అక్కడ దాకా వెళ్తుంది. అది దీని యొక్క అర్థం అండి, చూస్తూ ఉండండి అర్థం. ఆవిడ ఆయన వైపు చూసి ఒక్క నవ్విందిటండి. ఆ నవ్వు చూసి ఈయన నవ్వేటండి. ఆ నవ్వు చూసి మళ్ళీ నవ్విందిటమ్మ. ఎందుకు నేను ఇంత చెప్తున్నాను, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఆయన చూడగానే నవ్విందిట. చూడండి, మనకు ఎవరి మీద ప్రేమ ఉంటే చూడగానే నవ్వుతారు అంటే వాళ్ళ మీద ప్రేమ ఉందని అర్థం. ముందు నవ్వు ఓపెన్. అలాగా భార్య ముఖం భర్త, భర్త ముఖం భార్య చూసి నవ్వుతూ ఉంటే ఒకరి మీద ఒక ప్రేమ ఉందని అర్థం. రోజు చూసి మొహాన్ని చూసి ఎన్ని మాటలు అవుతారు. కానీ ఇక్కడ ఆ తల్లి మాత్రం ఆ ప్రేమ వాళ్ళది అన్యోన్య ప్రేమ అండి, పార్వతీ పరమేశ్వరు. అందుకే వాళ్ళిద్దరిని తలుచుకున్న వాళ్ళకి ఎప్పుడు అన్యోన్యత ఉంటుంది. అందుకే ఆయన చూడగానే వీడు ప్రేమగా నవ్విందిట. ఆ నవ్వు చూసి ఆయన వెంటనే, అది నా నవ్వుతుంటే వీడు ఇలాగే కూర్చున్నాను అనుకోండి, ఇంకేం ప్రేమ, ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యాడు. ఆయన నవ్వాడు. ఆ నవ్వు చూసి ఆవిడకి మళ్ళీ ప్రణయం పెరిగిందిట. ఆ నవ్విందండి అమ్మ, ఎంత చక్కగా నవ్విందంటే ఎర్రని పెదాల మీద నవ్వు వెలుగులాగా వచ్చిందిట. ఆ వెలుగులోంచి ఒక రూపం వచ్చిందండి, అద్భుతమైన రూపం. బీజాపూర గజేక్షు కార్మగురుజా చక్రాబ్జ పాసోత్పల భుర్యగ్ర స్వవిశాల రక్తకలశ ప్రోజ్జత్కరాం భూరుహ జయో వల్లభయ సపద్మగలయా సృష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థర. ఆ వెలుగులోంచి వచ్చిన వాడు ఎవరయ్యా అంటే గణపతి ఆవిర్భవించాడు. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మ నవ్వులోంచి వచ్చాడండి గణపతి. అంటే గణపతి నవ్వు దేవుడు, నవ్వించే దేవుడు, ఏడుపు పోగొట్టే దేవుడు, ఆనంద స్వరూపం. ఏ ఆనందం, శివశక్తులు ఉభయ ఆనందం. ఇద్దరు రూపం కలబోసి వచ్చేట. ఎలా వచ్చారంటే 10 చేతులతో తొండంలో రక్త కలశం పట్టుకుని అద్భుతంగా ఆవిర్భవించాడు. వచ్చి అమ్మ ఏం చేయమంటావు, నీకు చెప్పాలరా నాయనా, పిడుగువి నీ ఇష్టం చూసుకో అనంట. అందుకని చెప్పాలా, తిన్నగా బయలుదేరి ట్రేస్ చేశాడండి. ఎక్కడుందో ఆయన ఒక్కడే ట్రేస్ చేశాడు. అందుకే చిన్నప్పటి నుంచి గణపతికి దండం పెట్టడం పిల్లలకి నేర్పించండి. ఈ మొత్తం ఇందాక చెప్పిన అభిషేకం అని తీసి పారేస్తాడు ఆయన. చిన్నపిల్లలకైనా మనకు కూడా నేర్చుకోవాలి, బుద్ధి సరిగ్గా పనిచేసినట్టు చేయి స్వామి అని. ఈ అబ్స్టాకల్స్ తీసేవాడు ఆయన. ముందు గణపతిని పట్టుకోకుండా మీరు ఓ నిలిగితే భయం చేసిన లాభం లేదు. జై గణేష్ అంతే. ఆ గణపతికి చెప్పారు. ఆ గణపతి అప్పుడు తిన్నగా బయలుదేరి అది తీసేటండి, యంత్రాన్ని తీసి ఒక్కడ కొట్టేటాడు. దాని దంతానికి పిండి పిండి అయిపోయింది. వెంటనే శక్తిశాలకి ఏదో వదిలినట్టు అయిపోయింది. వెంటనే లేచాడు. ఏమిటి ఇంతవరకు మనకి వెదులే అని ఉత్సాహంగా బయలుదేరాడండి. ఈ లోపల విష్ణుడు చూసేట్టు ఇదేవడరు బాబు ఏనుమోహన్ గడు కూడా వచ్చాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వాడి దగ్గర ఏనుమోహన్ రాక్షసుడు ఉన్నట్ట. ఇది డివినిటీ, అది రాక్షసు, అది వస్తుంది. ఆ భయంకర వాడి పేరు గజాసురుడు. వాడు బయలుదేరొచ్చాడు. వాడు బోల్డ్ అని శానల్ట. ఇది చూసి గణపతి ఒక నవ్వు నవ్వితే గణపతి శరీరం నుంచి 7 కోట్ల వినాయకులు వచ్చారండి. 7 కోటి మహామంత్ర మంత్రితావయవద్యుతి. అంటే గణపతి ఓంకార రూపుడు. వేదంలో 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి, అన్ని ఓంకారం నుంచి వచ్చాయి. గణపతి నుంచి వచ్చిన మంత్రదేవతలు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అన్ని మంత్రములకి పతి ఓం, అన్ని మంత్ర గణములకు పతి ఓమే గణపతి. తెలుసుకోండి. ఇక్కడ ఆ మహానుభావుడు ఆవిర్భవించి ఆ వచ్చిన గణపతులు వెళ్ళి మొత్తం అసురశాలను కొట్టారు. గజాసురుని గణపతి కొట్టాడు. మొత్తం వాళ్ళు ఎప్పుడు దెబ్బతిన్నారో మొత్తం అందరు లోపలికి వచ్చేసరికి ఈ గణపతులన్నీ మళ్ళీ ఈ గణపతులకి వచ్చి అమ్మా పని చేసుకొచ్చాను ఆయన అంటే శభాషణ బిడ్డ అందుటండి. ఇదంతా కలుపుని ఒక్క మాటలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ ప్రహర్షిత. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందంటే భండాసురుడు 30 కొడుకులు ఉన్నారండి. వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు మన నుంచి మనవే లక్షణాలు. టైం లేదు కనుక చెప్పట్లేదు. కానీ ఏమైనా అవిద్యా వృత్తులు అంటారు వాటిని. అజ్ఞానం చేత పనిచేసే రకరకాల వృత్తులు 30. ఆ 30 కొడుకులు బయలుదేరంట. వాళ్ళకి వీరతల కాలు తెప్పింపెట్టండి. ఇదివరకు దేవతలు అల్లల్లాడించిన రాక్షసులు ఒక్కొక్కరు 30 మంది వస్తూ ఉంటే అమ్మ దగ్గర ఒక చిన్న పిల్ల ఉందండి, బాల త్రిపుర సుందరి.
ఆవిడందిట, అమ్మ నేను వెళ్తానమ్మా యుద్ధానికి అని. యుద్ధానికి తెచ్చుకోలేదమ్మా, నాకు ముచ్చటగా తెచ్చుకున్నాను, నువ్వు యుద్ధం చేయకమ్మా అంటే, లేదు లేదు యుద్ధం చేస్తాను. చిన్నపిల్లలు ఆడతారంటే, అమ్మ పంపదా ఏమిటి, నన్ను పంపించు, నేను యుద్ధం అనే ఆట ఆడతాను అంతటి చిన్నపిల్ల. సరే ఇంత ముచ్చట పడుతున్నాను కదా అని తన శ్రీచక్రంలోంచి రథాన్ని తీసిందిట. అంటే అగ్నిలోంచి అగ్ని తీసినట్టుగా తీసి ఆవిడికి ఇచ్చింది కన్నికా రథం. దానికి 100 హంసలు నడుపుతున్నాయటండి. హంసలు అంటే శ్వాసలండోయ్. ఇప్పుడు ప్రాణశక్తి, లలితాదేవి ఇచ్ఛాశక్తి, శ్యామలాదేవి జ్ఞానశక్తి, వారాహిదేవి క్రియాశక్తి, బాల ప్రాణశక్తి. ఇవన్నీ అమ్మవారి యొక్క అఖండ శక్తులు. ఇన్ని శక్తులు ఆ తల్లే. ఆ సంకల్ప ఇచ్ఛాశక్తిలోంచి ఇవన్నీ పుట్టాయి. ఈశ్వరుని ఇచ్ఛాశక్తి అమ్మవారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇచ్ఛాశక్తికి సంకల్ప శక్తి అని పేరు కదా. అది ఇచ్ఛ అన్న కామం అన్న ఒకటేగా. మన కామం ఈశ్వర కామం. ఈశ్వర కామం ఏమిటి, సృష్టి చెయ్యాలి అని ఆయన కోరిక. ఆ కోరిక అనబడే శక్తి ఇచ్ఛాశక్తి. అందుకే ఆవిడ పేరు కామేశ్వరి. చూడండి, ప్రపంచాన్ని తయారు చేసిన పరమేశ్వరి ఇచ్ఛాశక్తి ఆవిడ, సంకల్ప శక్తి. సంకల్ప శక్తి నుంచి ఇన్ని శక్తులు వచ్చాయి. అది శివ సంకల్ప శక్తే లలిత, ఇది తెలుసుకోండి. అందుకే లలితాదేవి ఉపాసన చేస్తే వాళ్ళ సంకల్పం శివ సంకల్పమే అమోఘంగా ఫలిస్తుంది. అది దీని యొక్క పరమతాత్పర్యం. లలిత అంటే ఈశ్వర సంకల్ప శక్తి. ఆ సంకల్ప శక్తి నుంచి పుడుతున్నాయి ఇవన్నీ కూడా. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. మనకైతే సంకల్పం వేరు, జ్ఞానం వేరు, క్రియ వేరు. అంతే కదండి. కోరుకున్నంత మాత్రం అయిపోతుందా? నాకు ఇప్పుడు అన్నం తినాలని కోరుకుంది, అయిపోతుందా? అన్నం ఎలా చేయాలో నాలెడ్జ్ ఉండాలి, అన్నం చేయడానికి చదువుకుని ఉండాలి. కానీ ఈశ్వరుడికి అలా కాదు. ఆయన అనుకున్నాడు అంటే అందులోంచి అన్నీ వస్తాయి. అంత శక్తి అనమాట. అర్థమైంది కదా. మొత్తానికి ప్రాణశక్తి ఎవరు? బాల. ఈ బాలం మంది నేను వెళ్తాను బయలుదేరిందండి. ఆవిడ దిగుతోందట. దిగుతూ ఉంటే వెంటనే శ్యామలా వారాకి వచ్చి, నువ్వెందుకమ్మా యుద్ధానికి, మేము ఉన్నాం కదా అంటే వాళ్ళ మాట వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. చిన్నపిల్ల బయలుదేరింది, ఆవిడ యుద్ధం చేయగలదు, మనం పక్కన ఉందాంలే, మనం ఉండి యుద్ధం చేద్దామని వెళ్ళేట. కానీ చిత్రం, ఆ ఒక్క చిన్నపిల్లే విజృంభించి 30 మందిని ఒకే బాణంతో కొట్టింది. చిత్రం అది చూసి శ్యామలా వారాకి విజయధ్వానాలు చేసి ఎత్తుకుని తెచ్చేట ఆ పిల్లని. ఇదే బాల. అంతే. బాల గురించి నామం ఏంటమ్మా? బాలనామం లలితా సహస్రనామంలో బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత. మీరు చదివింది నిత్యాపరాక్రమోటోపనిరీక్షణ సంస్థగా చెప్పారు. 15 నిత్యాశక్తులు వచ్చి జ్వాలామాలిక అక్షిప్త ఇన్ని అయ్యే కదా. ఈ లోపల ఈ విశుక్రుడు విషంకుడు మిగిలేరండి. వాళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి వచ్చారు. ఆ విశుక్రుడిని చంపింది శ్యామలాదేవి, విషంగుడిని చంపింది వారాహిదేవి. అందుకే మనం చదివేటప్పుడు విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత మంత్రినియంబా విరచిత విశుక్రవధతోషిత. కానీ మీ పుస్తకాల్లో రివర్స్లో ఉంది, దిద్దుకోండి. ఎందుకు చెప్తున్నాను వినండి. దీని మీద పరిశోధన చేయడం జరిగింది నేను. దానికి మనకి దొరుకుతున్న లలితా శాస్త్ర పాఠాలు భాస్కర్ రాయ్ భాష్యాన్ని అనుసరించి తయారయ్యాయి. కానీ భాస్కర్ రాయ్ పూర్వం ఉన్న గ్రంథములు నారాయణ భట్టు మొదలైన వారు రాసినవి. ఆ భాష్యాల్లో ఇప్పుడు నేను సవరించిన పాఠం ఉంది. అసలు లలితోపాఖ్యానం అని చెప్పానే దాంట్లోనే ఇదే ఉంది. ఏదో పొరపాటున ఒక దగ్గర పడింది, అది అలా క్యారే అయిపోతుంది. మనం దిద్దుకోవాలి. మంత్రినియంబా విరచిత విశుక్ర వధతోషిత విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇది దిద్దుకోవాల్సినటువంటి మాట. విషంగుడిని విశుక్రుడిని శ్యామలా వారాహి సంహరించారు. ఇంకా చెట్ట చివరికి మిగిలాడు ఒక్కడెవడు? భండాసురుడు. వాడికి అమ్మవారికి యుద్ధం అంటే అత్యద్భుతం. వాడు రకరకాల అస్త్రాలు వేస్తుంటే అమ్మవారు ప్రత్యస్త్రాలు వేస్తున్నట్ట. వాడు అంధకాస్త్రం అని వేశాడు. వెంటనే అమ్మవారు చక్షుష్మతి అస్త్రం అని వేశాట. అంటే మంత్రములు. అస్త్రం అంటే మంత్రం. మనల్ని బాధించే రకరకాల శక్తులు ఉంటే వాటిని ఎదుర్కొనే మంత్రాలు అమ్మవారి నుంచి వస్తున్నాయి. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క అస్త్రం, ఇది తెలుసుకోండి. అందుకే బండాసుర నిర్ముక్త అంధాస్త్రం, గుడ్డితనం అనే రాక్షసుని వేస్తే అస్త్రం వేస్తే అమ్మవారి చక్షుష్మతి అని అస్త్రం వేసిందిట. పనికొచ్చేవి చెప్తున్నాను ఇక్కడ. అంటే మనకి ఒక వస్తువుని తెలుసుకోలేని అజ్ఞానం, అది గుడ్డితనం. అంతే కదా. కళ్ళు కానీ సరిగ్గా పని చేయకపోతే చక్షుష్మతి మంత్రం చేస్తే కంటికి ఉన్న అన్ని రకాల రోగాలు పోతాయి. అది దీని యొక్క అర్థం. చక్షుష్మతి మంత్రం అది ఒక పెద్ద మంత్రం. అది నేను చెప్తాను, అవసరం ఉన్న వాళ్ళు చేసుకోండి. చక్షుస్తేజోమయం పుష్పం కందుకం బిభ్రతిం కరై రౌప్య సింహాసనారూఢాం దేవీం చక్షుష్మతిం భజే. ఇది సూర్యమండలంలో కానొక దేవత. ఈ తల్లినిగా నమస్కారం చేస్తే కంటికి సంబంధించిన రోగాలు పోతాయి. ఇది. రెండవది, వాడు తామిశ్రాస్త్రం అని వేసేట. అంటే చీకటి, గుడ్డితనం మనలో ఉన్నటువంటి డిఫెక్ట్, చీకటి బయట నుంచి వచ్చే డిఫెక్ట్. దాన్ని పోగొట్టడానికి తరణ్యస్త్రం అని వేసేటంటే సూర్యమంత్రం. సూర్యమంత్రోపాసన ఇందులో చెప్పబడుతున్నది. కనుక 2. అదేవిధంగా రోగాలనే అస్త్రాన్ని వేసేటవాడు. ఎందుకంటే అవే వచ్చినా మనం
ప్రగతి ఆగిపోతుంది మన ప్రోగ్రెస్. అందుకే అవన్నీ నెగిటివ్ ఫోర్సెస్. రోగాలు, అన్ని రోగాలు పోగొట్టు ఒక అద్భుతమైన అస్త్రం వేసింది అమ్మవారు. అందరికీ పనికొస్తుంది నేను చెప్తున్నది, మీ ఇష్టం. తర్వాత అచ్యుత అనంత గోవింద, ఇది నామత్రయాస్త్రం. అచ్యుత అనంత గోవింద, ఇది ఎప్పుడు జపించే వారికి రోగములు ఉండవు, రోగ శాంతి లభిస్తుంది. ప్రయత్నించండి. అంటే అమ్మవారు ఇన్ని మంత్రముల దేవత, అన్ని అమ్మవారి నుంచి వచ్చాయండి, అది తెలుస్తుంది కదా. అలా ఇంకా ఇంకా వాడు అపమృత్యు మంత్రం వేస్తే అమ్మవారు మరొక మంత్రం వేసి ఇలా మొత్తంగా అద్భుతమైనటువంటి యుద్ధం జరిగింది. అన్ని బలములు వాడికి క్షీణించాయి. చిట్ట వరకు పాశుపతాస్త్రం ప్రయోగించింది. వాడు అసుర సైన్యాలన్నీ నశించాయి. తర్వాత అమ్మవారి చేతులు వేళ్లలోంచి దశావతారాలు. అంటే అర్థం ఏంటి? దశావతారాలు హిస్టరీ వెతకడం కాదు ఇక్కడ. అమ్మవారికి విష్ణువుకి తేడా లేదు, శక్తే కదా. దశావతారాలండి ఇవి. చెయ్యి అంటే అర్థం ఏంటండి? ఎవడైనా కొట్టడానికి వస్తే ముందు మనం అడ్డుపెట్టి చెయ్యే కదా, డిఫెన్స్, రక్షణ, స్థితికారకుడు విష్ణువు. అదే దశావతారాలు. దశావతారాలు ప్రయోజనాలు మనకే కావాలి, అంతే కదా. అందుకే దశావతార శక్తులు అమ్మవారి చేతుల్లోంచి వచ్చాయి. అంటే సర్వదేవతాత్మిక అని చెప్పడం మళ్ళీ ఇందులో భావం. చిట్ట చివరికి కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక, కామేశ్వరాస్త్రం వేసింది. కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు కదా. ఆ పరమేశ్వర జ్ఞానం, దీన్నే బ్రహ్మజ్ఞానం అని అంటారు. అది కానీ లభించిందా పూర్తిగా అవిద్య నశించిపోతుంది. ఎలా కొట్టిందో తెలుసా? సభండాసుర శూన్యక, వాడి క్యాపిటల్ సిటీతో సహా వాడి నాశనం అయిపోయిందండి అస్త్రాలు. ఇంకా చూడండి, ఆ క్యాపిటల్ సిటీలో అందరూ యుద్ధాలకు వచ్చేసట, మగవాళ్ళందరూ, వాళ్ళందరూ యుద్ధంలో పోయారు. సిటీలో ఉన్నది ఎవరంటే పిల్లలు, ఆడవాళ్ళు. వాళ్ళు కూడా తగలడ్డారటండి. అంటే అమ్మవారి పిల్లల్ని ఆడవాళ్ళని చంపిందా? ఇది కాదు అర్థం, జాగ్రత్తగా చూడండి. పిల్లలు అంటే బడ్డింగ్ స్టేజ్లో ఉన్న అసురత్వం. ప్రస్తుతానం మొలక దశలో ఉంది, ఉపేక్షిస్తే రేపు ఇది మానైపోతుంది. అలాగే స్త్రీలు అంటే రీప్రొడ్యూస్ చేయగలిగే శక్తి కనుక అసురత్వాన్ని తిరిగి మళ్ళీ పుట్టించగలరు వాళ్ళు. అంటే అమ్మ ఎలా కొట్టిందంటే మళ్ళీ అసురత్వం మరి మొలకెత్తకుండా, మరి కర్మ బీజములు లేకుండా, జన్మ పరంపరలు లేకుండా సంపూర్ణంగా అవిద్యను నాశనం చేసి మోక్షాన్ని ప్రదానం చేసి బ్రహ్మజ్ఞానాన్ని ప్రయోగించింది. ఈ భండాసుర సంహారం పూర్తయింది. ఇది లలితాదేవి లీల. ఈ లీలంతా చదివితే లలితా శాస్త్రంలో ఎంత పార్ట్ కొంతే. మొత్తానికి సబండాసుర్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ దేవతలందరూ కీర్తించారు అమ్మవారిని. అర్థమైంది కదా. అలాగే శివుడి కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుడిని అమ్మవారు తన చూపులతో బ్రతికించారట. ఆ తర్వాత ఎందుకయ్యా బతికించారు? ఆయన కాల్ చేస్తే అంటే ఆయన జ్ఞానంతో ఆవిడ దగ్ధమయ్యాడు. ఆ శివ జ్ఞానంతో దగ్ధమైంది. అంటే వాడి శరీరం దగ్ధమైంది. నా శరీరం నేననే అజ్ఞానం దగ్ధమైంది. తర్వాత అమ్మవారు చూపు పడగానే సర్వవ్యాపకమైన చైతన్యంగా ముక్తి పొందాడు. ఇది దీని యొక్క అర్థం అండి. అర్థమవుతుంది కదా. అక్కడ ఇది అమ్మవారి లీల ఇంతవరకు చెప్పింది. రూపం ఎక్కడ చెప్పారు? ఆవిడ ఆవిర్భవించినప్పుడు చంపకాశోక నుంచి పదద్వయ అమ్మవారి రూపవర్ణన. అర్థమైంది కదా. ఇంకా యంత్రవర్ణన ఎక్కడ చూపించారు చూడండి. యంత్రవర్ణన అంటే చక్రరాధర ధారుడు సర్వాయుధ పరిష్కృత, అదొకటి. ఇంకా యంత్ర సంకేత దేవతలు మొదలైన నవావరణలు మొత్తం కూడా మనకి ఇతర నామాల్లో చాలా చోట్ల చెప్పబడింది. శ్రీ విద్యా రహస్యములు యంత్రం అయిపోయిందా. ఇప్పుడు ఇంకా కుండలిని రూపం, అది ఎక్కడుందో చూడండి. మన శరీరంలో కుండలిని ఎక్కడెక్కడ ఉన్నది? మూలాధారాంబుజారూఢ పంచవక్రాస్తి సంస్థిత. అక్కడ ఒక్కొక్క చక్రంలో ఎలా ఉందో అక్కడ చెప్పారు. అంతేకాదు మూలాధారాంబుజ స్థిత బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని, మహాశక్తి కుండలిని బిసతంతు ధరించి మనలో ఉన్న కుండలిని గురించి తెలియజేశారు. ఆ తర్వాత మంత్రం అయిపోయింది, యంత్రం అయిపోయింది, ఇప్పుడు కుండలిని అయిపోయింది, విగ్రహవర్ణన కూడా అయింది కదా. ఇంకా మిగిలింది అమ్మవారి నిరాకార నిర్గుణతత్వం. ఇది ఎక్కడుందో తెలుసా? శాంభవి శారదారాజ్య సర్వాణి సర్వదాయిని శాంకరి శ్రీమతి శాంతి శాతోదరి శాంతిమతి నిరాకార నిరంజన. చదవండి. నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిశ్శబ్ద నామాలు వస్తాయి చూడండి. అవన్నీ కూడా నిరాకార నిరాకుల నిర్లేప నిర్మల నిత్య అని ఉపనిషత్తులు ప్రతిపాదించిన సర్వవ్యాపకమైన నిరాకారమే నిర్గుణమే నిరంజనమైన బ్రహ్మతత్వాన్ని. ఇది అమ్మవారి తరక అల్టిమేట్ రియాలిటీ, పరతత్వ రూపం అక్కడ పెట్టాడు. ఇప్పుడు అమ్మవారి రూపాలన్నీ వచ్చాయి. కుండలిని రూపం, అమ్మవారి మంత్ర రూపం ఎక్కడ వచ్చిందో చూడండి. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజ కంఠాల కటి పర్యంత మంచు కూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కటిలో భాగధారిణి మూల మంత్రాత్మిక మూల కూట. అమ్మవారి మంత్రం 15 అక్షరాలు, 3 భాగాలు. అది 3 వాగ్భవ కూటం, కామరాజు కూటం, శక్తి కూటం. అమ్మ శరీరంలో
ముఖం నుంచి అంటే శిరస్సు నుంచి కంఠం వరకు వాగ్భవకూటం, కంఠం నుంచి కటి వరకు కామరాజకూటం, దీనికి మధ్యకూటం అని పేరు, కటి నుంచి పాదం వరకు శక్తికూటం. అలా కలిపి అమ్మ మంత్ర విగ్రహ. అది విగ్రహాన్ని చూస్తే మంత్రస్వరూపం గుర్తు రావాలి. మళ్ళీ బాడీ కాదు అది. ఒక్కొక్క మంత్రం ఉచ్చరించినప్పుడు వచ్చే తేజస్సు అంతా అదనమాట. అంటే మంత్రరూపం చెప్పారు. మహాశక్తి కుండలిని పిసతంతని చేసి అదంతా చెప్పారు. సరిగ్గా మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కులం అని పేరు. కులం అంటే సమూహం. ఇది దాటిపోయిన సహస్రానికి అకులం అని పేరు. అందుకే కులామృతైకరశిఖా కుల సంకేత పాలిని. పైకి వెళుతున్నప్పుడు కలిగే ఆనందం పేరు అమృతం. అది కులామృతం. యోగి మాత్రమే అనుభవించగలదు. అది పైకి వెళుతూ ఉంటే మనకి థియరిటికల్, వారికి అనుభవం. కులామృతైకరశిఖా కుల సంకేత పాలిని కులాంగన కులాంతస్థ. ఎంత సన్నగా ఉంటుందయ్యా తల్లి అంటే ఈ వెన్నుపూసలో సుషుమ్నా నాడిలో తేజస్వరూపంగా, అంటే రాగి తీగలో ఎలక్ట్రికల్ ఫ్లో లాగా ఉంటుంది ఆవిడ. ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే బిసతంతు తనీయసి. తామరతూడులోని దారం ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా. అందుకే సుకుమారి, సెన్సిటివ్. అందుకే లలిత. అర్థమైంది కదా. ఇప్పుడు అమ్మవారు కుండలినిగా మనలో ఉన్నారు, విశ్వవ్యాపక చైతన్యంగా ఉన్నారు. అదే విశ్వరూప జాగరణి స్వతంత్ర సపంతి తైజ సప్తిక. మెలకువలో విశ్వరూప అనే పేరు, మనకు స్వప్నావస్థలో తైజం అనే పేరు, సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞ అనే పేరు. స్వప్న సుషుప్తి జాగ్రత్త దశలకు అతీతమైన ఒక దశ ఉంది. ఈ 3 దశలు అందరికీ తెలుసు కదా. ఇలాగే ఉపన్యాసం వెళ్ళిపోతే 2వ దశకో 3వ దశకు వెళ్ళిపోతాం. లేకపోతే ఇప్పటికే ఉన్నారు కొంతమంది ఆ దశలో. 4వ దశ అందరికి అనుభవానికి రాదండి. దాని పేరు సమాధి. యోగులు మాత్రమే. అక్కడ అసలు ప్యూర్ చైతన్యం తెలుస్తుంది. ఇక్కడ మిక్స్డ్. ఈ 3ఇంట్లో కలిసిపోయిన అమ్మవారిని చూస్తున్నాం కానీ అసలు అమ్మవారు చూడాలంటే అక్కడ వెళ్ళిపోవాలి. కానీ తుర్యా సర్వావస్థ వివర్జిత. సైన్స్ అండి. యోగ శాస్త్రం మనకి, లలితా శాస్త్రం ఉంది, మంత్రశాస్త్రం ఉంది, ఇంకా ధర్మశాస్త్రం ఉంది. ఇలాంటి తల్లిని ఎలా పొందాలి అది చెప్పిస్తున్నారు. అది లలితా శాస్త్రంలో ఉందండి. అమ్మవారు ఎలా దొరుకుతారు అంతే కదా. మనందరికి అమ్మవారు కావాలి కదా, అమ్మ కృప కావాలి కదా. అమ్మ కృప కావాలంటే ఏం చెయ్యాలో మొత్తం కనిపిస్తుంది చూడండి. భవాని భావనకు దొరుకున్నది అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? అమ్మవారిని తలుచుకో. భావించేవాడిదే భగవంతుడు. భావన చేయాలి. అమ్మవారు ఏం చెప్పారు? భావన చేయాలి. భావన చేయాలి, భావించాలి. భావిస్తే దొరుకుతుంది. భావించాలంటే ఉండాల్సింది భక్తి. భక్తి అంటే అమ్మవారిపై అఖండ విశ్వాసంతో కూడిన ప్రేమ. అలాంటి భక్తి ఉంటే భక్తికి ఎక్కువ దొరుకుతుంది. భక్తి ప్రియ, భక్తి వశ్య, భక్తి గమ్య. భక్తి ఉంటే ఏమొస్తుందండి? భయాపహ. అంతే, భయం పోగొడుతుంది. ఎంత బాగున్నది. భవారణ్య కుఠారిక. సంసారం అనే కేకారణ్యం నాశనం అయిపోతుంది ఆ భక్తి వల్ల. కానీ భక్తికి దొరుకుతుంది, భావనకు దొరుకుతుంది. ఇంకా దేనికి దొరుకుతుంది? వెతకండి. ధ్యాన గమ్య. ధ్యానానికి దొరుకుతుంది. జ్ఞాన గమ్య. మీకు ఇంకా పని లలితాశాస్త్రం దగ్గర. నేను మొత్తం లలితాశాస్త్రం చెప్పట్లేదు, ఎలా చూడాలో చెప్తున్నాను. ఋషి అంత అద్భుతంగా ఇచ్చాడు చూడండి. అందుకే ఆలోచించే శక్తి ఉంటే ఒక్క లలితాశాస్త్రం ఒక్కడి చాలండి బతుకులు బాగు చేయడానికి. ఎక్కడో ఏకాంతంలో కూర్చోడం, ఆలోచించడం చేయండి. సత్యవ్రత, సత్యరూప. సత్యం అంటే నిష్కపటం. నిష్కపటమైన వ్రతం చేయి. నిష్కపటంగా ఆరాధించు. అమ్మ తప్పకుండా సంతోషిస్తుంది. నామపారాయణ ప్రీత. నామపారాయణం చేయి. పారాయణం అంటే తెగ చదువుతానండి రోజు, అది వద్దని. కానీ పారాయణము అంటే అర్థం ఏంటో జాగ్రత్తగా తెలుసుకోండి. ఒక గ్రంథాన్ని భావన అంతరార్థం గట్టిగా తెలుసుకుంటూ మనస్సును అనుసంధానం చేస్తే దానికి అసలు పారాయణ అని అర్థం. అది 1000 మార్లు చదవడం కంటే ఒక్కసారి వినడం గొప్ప. మీకు తెలుసో లేదో, ఇవాళ శ్రద్ధగా విన్న వాళ్ళు అసలైన పారాయణ చేశారు. అవునా లేదా? నాదేనా మీదేనా? మీ అనుభూతేనా? నామపారాయణ ప్రీత. అర్థమైంది కదా. మరొకటి మైత్ర్యాది వాసనాలభ్య. మైత్ర్యాది ధర్మాధార. ధర్మం మీద అమ్మ ఆధారపడింది. ధర్మాలన్నీ విడిచిపెట్టి పాపపు జీవనం గడుపుతూ లలితా శాస్త్రాలు చదివిన లాభం లేదుట. ధర్మాధార. మైత్ర్యాది వాసనాలభ్య. ఇది ఆఖరిగా అద్భుతమైన మాట గుర్తుపెట్టుకోండి. వాసన అంటే సంస్కారం అండి, అనుకోవట్లేదు. మైత్రి ఆది. ఆది అంటే ఎక్సెట్రా. మైత్రి మొదలైనటువంటి వాసనలు ఎవరికి ఉంటాయో వాళ్ళు దొరికిపోతుంది. మైత్రి ఆది వాసనాలభ్య అంటే అద్భుతంగా ఈ మాటలో ఋషులు ఎంత చెప్పారో చూడండి. హ్యూమన్ రిలేషన్స్ అన్నింటినీ ఎలా ఉండాలో ఇందులో చెప్పారు. 4 రకాలుగా ఉండాలట. మైత్రి ఆది అంటే ఏంటో శాస్త్రం చెప్తుంది. మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష. 4 అండి. ఈ 4 సంస్కారాలు ప్రతి వాడికి ఉండాలి. ఎంత అద్భుతంగా మొత్తం రిలేషన్స్ ఎలా ఉండాలో చెప్పాడు. లోకంలో మనకున్న రిలేషన్స్ 4 రకాలు ఉంటాయి. ఒకటి మనతో సమానమైన వాళ్ళు, వృత్తిలో కావచ్చు, టాలెంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, మనతో సమానమైన వాళ్ళు. ఇంకొకరు మనకంటే గొప్పవాళ్ళు. 3వది మనకంటే తక్కువ వాళ్ళు. 4వది మనమంటే పడని వాళ్ళు. మనకు పడిన వాళ్ళ, మనం పడని వాళ్ళ.
మనమంటే పడని వాళ్ళే, ఇప్పుడు మనం అలాగే అనుకోవాలి. సరే ఈ నాలుగే కదా రిలేషన్స్, ఈ నలుగురితో ఎలా రియాక్ట్ అవ్వాలో చెప్పాడండి. ఈ రియాక్షన్ ఇలా లేకపోతే భగవంతుడికి దూరం అయిపోతాం, వాడు భగవత్ చింతన చేయలేడు. ఎంత అంటే ఆధ్యాత్మిక సాధన అంటే మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేస్తుంది, మన మనస్సును సంస్కరిస్తోంది, మనల్ని బాగు చేస్తుంది. అంతేగాని మనకు ఒంటికి 90 ఏళ్ళు వచ్చినా ఇంకా కామక్రోధాల్లో కొట్టుకుంటున్నాం, కానీ లలితాశాస్త్రం చదువుతున్నాం అంటే ఏమీ ఎక్కలేదన్నమాట లోపలికి. అంతే. బండరాయి మీద సూర్యకాంతి పడుతుంది, లాభం ఏముంది? అద్దం మీద సూర్యకాంతి పడుతుంది, ఎంత లాభం? అంటే లలితాశాస్త్రం అర్థం మనస్సులో ప్రతిఫలించాలంటే అర్థం చేసుకోవాలండి, మనకు లేదు. సరే, ఇప్పుడు మైత్రి ఎవరితో ఉండాలి, ముదిత ఎవరితో ఉండాలి చెప్తున్నాడు. మనతో సమానమైన వాళ్ళ పట్ల మైత్రి భావం ఉండాలండి, మిత్రభావం. మిత్రుడు అనాలట. మనకంటే పై స్థాయి వాళ్ళని చూసి కంటిలో నిప్పులు కడుపులో నొప్పులు తెచ్చుకోకుండా ముదిత, సంతోషం అనేది ముదిత. మనకంటే తక్కువ వాళ్ళని చూస్తే కరుణ. కరుణ అంటే వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళ మీద జాలి కలిగి సహాయం చేయడం కరుణ అయింది కదా. ఇప్పుడు ఉపేక్ష. నువ్వంటే పడని వాళ్ళు ఉంటారే, జస్ట్ ఇగ్నోర్, వాళ్ళ మనసులో పెట్టుకోకు, వాళ్ళని వదిలి, వాళ్ళ మీద శత్రుత వాళ్ళని డెవలప్ చేసుకోకు. ఈ 4 రకాల సంస్కారాలు ఎవరికి ఉంటాయో వాళ్ళకి లభ్య అమ్మవారు దొరుకుతారు. అంటే మీరు ఇప్పుడు లలితా శాస్త్రం నుంచి సాధన కూడా బయటికి తీయాలి. జ్ఞానము, ధ్యానము, భావన, భక్తి, నామపారాయణ, ఎన్ని ఇలా మీరు వెతకండి. సత్యవ్రత, ధర్మాధార, ఇవన్నీ కూడా అమ్మవారు మనకు చూపించినటువంటి మార్గములు. ఇలా ఎన్నో దొరుకుతాయి, నేను సూచన ఇస్తున్నాను. ఇంకోవైపు మనకి గుత్తులు నామాలు ఉంటాయండి. ఒక ద్రాక్ష చెట్టుకి గుత్తులు ఉన్నట్టు లలితా శాస్త్రం ఒక చెట్టు అయితే రకరకాల గుత్తులు ఉన్నాయి. అయితే ద్రాక్ష పళ్ళలో ఏ గుత్తు తిన్న టేస్ట్ ఒకటే, కానీ ఇది అలా కాదు, ఒక్కొక్క గుత్తులో ఒక్కొక్క టేస్ట్, ఒక్కొక్క రిజల్ట్. అదే లలితా సహస్రనామాల్లో కొన్ని నామాలు పట్టుకుని మీరు గట్టి సాధన చేస్తే ఒక ఫలితం ఉంది. జాతకంలో భావదశ, రోగదశ రకరకాలు ఉంటాయంట, అవి చూపిస్తాయి. అవన్నీ తీసేసి గుర్తు ఒకటి ఉందండి, అది పారాయణ చేస్తే అదంతా తొలగిస్తుంది. అదేమిటి? భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల భాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాద్విచంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగ పర్వత దంభోళి ముక్తిదారు కుఠారిక. మొత్తం 8 ఒక గుత్తి. అందులో రోగాలను పోగొట్టడం, దరిద్రాన్ని పోగొట్టడం, మన జీవితంలో రకరకాల దశల్లో వచ్చే రకరకాల బాధలు పోగొట్టే శక్తి. అయ్యా కంప్లీట్. ఇవి మొత్తం 8 మనం చెప్పుకోవాలి. అంటే గుర్తులు చెప్తున్నారు. అలాగే దుర్గా మంత్రం అంతా ఒక చోట పెట్టారు. దుర్లభ దుర్గమ దుర్గా దుర్గాంత్రి సుఖప్రద దుష్ట దూరా దురాచారవర్జిత దుర్గా విద్య. అలాగే లలితా శాస్త్రంలో లేని దేవతలే చూడండి. మీకు ముకుంద, ముక్తి నిలయ, గోప్త్రి, గోవింద రూపిణి, నారాయణి, నానరూప, అలాగే శాంకరి, అలాగే బ్రాహ్మి, ఎన్ని పేర్లు, సర్వదేవతలు ఉంటారండి చూడండి. ఇక్కడ చిత్రం ఏంటంటే ఏ దేవతల పేర్లు ఆ దేవతలు, కానీ అమ్మవారికి అందరి దేవతల పేర్లు ఉన్నాయి. ఐంద్రి, బ్రాహ్మి, వైష్ణవి, అంటే సర్వదేవతాత్మక శక్తి కనుక అన్ని లలితా శాస్త్రంలో యోగ శాస్త్రం, మంత్రశాస్త్రం, ఇటువైపు తత్వశాస్త్రం, వేదాంతం, ఉపనిషత్తులు అన్ని లలితా శాస్త్రాలు ఉంటాయి. తోడు సద్వోపనిషత్తు, ఉద్ఘుష్ట, ఉపనిషత్తులు అన్నీ కూడా. అలాగే రహో యాగక్రమారాధ్య, నీ మనస్సులో చింతన చేసి తీసుకో. ఎలా దొరుకుతుంది అమ్మవారు? ఇందాక సాధనలో మరొకటి అంతర్ముఖ సమారాధ్య. అంతర్ముఖులు సాధన చేయాలి. బహిర్ముఖత్వం ఒక్కసారి జపమాలు తిప్పి అందరూ చూసారా లేదా అని చుట్టూ చూస్తాడు. బహిర్ముఖత్వం ఎప్పుడు బయట వాటి కోసమే ఎంతకాలం అలా బయట కోసం దేవిరించినంత కాలం లోపల అమ్మ తెలియబడదండి. బహిర్ముఖస్సు దుర్లభ, వాళ్ళకి ఆవిడ ఫారివే. మరి ఎవరికి దగ్గర అంతర్ముఖ సమారాధ్య. అంత గొప్ప శాస్త్రం అండి. అద్భుతంగా ప్రతిదీ ఇలాగా నేను కొన్ని చెప్తున్నా కానీ వెతకాలి. అందుకే లలితా శాస్త్రం ఒక్క భావం అర్థమైతే ఒక చోట దాన్ని మననం చేసుకుంటూ ఉంటే అది పెద్ద జపం. ఒకానొక గుంటూరులో ఆ సభకు కూడా నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను కదా మీకు చెప్తున్నాను. ఒక డాక్టరు కొన్నాళ్ళు ఏదో ఒక యోగా ప్రాక్టీస్ చేసేటండి. ఆయనకి భగవంతుడి దయ వల్ల 3వ కన్ను ఓపెన్ అయింది. అంటే బయటకు కనబడదండి, మన చుట్టూ సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉంటుందిట. అందులో ఉన్నవేవో మన కంటికి కనబడదు. ఆ మాటకు వస్తే మనకి చిన్న క్రిములు కనబడుతున్నాయా, ఎలాగ దుష్టశక్తులు కూడా ఉంటాయి, శిష్టశక్తులు ఉంటాయి. కానీ అతనికి అది ఓపెన్ అయ్యి రకరకాల దుష్టశక్తులు కూడా కనబడడం మొదలెట్టింది. కనబడుతున్నాయి కానీ రిమూవ్ చేయగలిగే శక్తి లేదు అతనికి. స్వయంగా జరిగిన అనుభవం అండి ఇది. సభలో చూసి అందరికి చెప్తున్నాను. ఆయన చెప్పడం ఏంటంటే, ఈ రోజుల్లో అనాచారం, దురాచారం వల్ల ప్రతి వారి దగ్గర ఒక పిశాచ శక్తి ఉందని చెప్పాడు. ఇంక ప్రతి వాడు ఫీల్ అవ్వద్దు సుమా, అతను చెప్పిన చెప్తున్నాను. అతను కనబడుతున్నాడు. చిత్రం ఏంటంటే ఆయన దగ్గర ఒక సర్పపిశాచ తను బాధపడుతుంది. ఆ సర్పపిశాచ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది సర్పపిశాచం.
అయితే ఈయనకి కనబడుతుంది కానీ దాన్ని శాంతింపజేయడం కోసం హాస్పిటల్లోనే అక్కడ కూడా పాలు పెట్టడం పులిహారు పెట్టడం చేస్తున్నట్టు అందరూ పిచ్చివాడు అనుకుంటున్నారు. ఆయన ఒకానొక ఇద్దరు యోగుల దగ్గరికి వచ్చారు. ఆ ఇద్దరు యోగులు నాకు చాలా బాగా పరిచితులు. అందులో ఒకరు ఈ మధ్య పరమపదించారు, ఒకరు ఇప్పటికీ ఉన్నారు. మహాయోగులు ఇద్దరు కూడా. వారు ఏం చేశారంటే, ఒక ఆయన అంత గొప్ప సిద్ధ పురుషుడు అంటే, ఒకరు మంత్రం కళ్ళు మూసుకుని జపం చేస్తుంటే ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ మంత్రం ఏది చేస్తున్నారు దేవత ఎవరో చెప్పగలంట. అంటే మంత్రం చేస్తున్నప్పుడు ఆ దేవత అక్కడ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. మంత్రం జడం కాదు, ఆ నమ్మకంతో చేయండి. అంతేకాదు అగ్నిహోత్రంలో హోమాలు చేస్తుంటే ఏ దేవతలు వచ్చారో అని దర్శనం ఇస్తుంది. వీళ్ళు ఒక ప్రక్రియ చేశారండి. అందులో ఒక యోగి లలితా శాస్త్ర నామం ఒక్కొక్క నామం అంటూ హోమం చేస్తున్నాడు. ఈయనేమో ఆ కనిపించిన దేవతను వర్ణించారు. అంటే 1000 నామాల్లో 1000 మంది దేవతామూర్తులు కనిపించారు. దానితో వాళ్ళకు పుస్తకం రాశారు. ఆ పుస్తకం రాస్తున్నారని తెలిసి ఈ సర్పపిశాచం డాక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నాకు ఇలా సర్పపిశాచం బాధిస్తుంది, నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. వెంటనే వాళ్ళు ఒక ఊహ చేసి అందులో 2 నామాలు తీశారట. ఈ నామాలు చేయనా, ఇదే జపం చేయన్నట్ట. అతని ఇంటికి వెళ్ళి లలితాదేవి చిత్రపటానికి కుంకుమ పెట్టి, మనం అనుకుంటాం కానీ చిత్రపటానికి ఎంత శక్తి ఉంటుందో, కుంకుమ పెట్టి దీపం వెలిగించి ఎదురుగా జపం చేస్తున్నట్ట. ఈ జపం చేస్తున్నంత సేపు పిశాచం దూరం ఉంటుందండి. దుష్టశక్తులు ఎలా ఉంటాయంటే, మనం గుళ్ళకి గోపురాలు తిరిగినా వదలవట. మనం చెప్పులు లోపలికి వెళ్తాం కదా, అది చెప్పుల దగ్గర కాపలాగా వస్తుంది. మనం బయటకు రాగానే చెప్పులతో కూడా అది ఎక్కుతుంది, ఉళ్ళోకి రాలేక. కొన్ని క్షేత్రాలే మొత్తం చేయగలే కానీ అంత వదిలించుకోవడం మహా కష్టం అండి. పిశాచ శక్తులు పట్టాలే కానీ వదలడం మహా కష్టం. నేను నమ్మనండి, నమ్మకపోవడం చాలా మంచిది. వేటికి, పిశాచాలకి. నమ్మితే కదా పరిష్కారాలు చేస్తాం. నేను చెప్తున్నది చిన్న విషయాలు కావండి, చాలా సూక్ష్మమైన విషయాలు. సమయం తక్కువ కనుక నేను వాటి గురించి మాట్లాడట్లేదు. కానీ మొత్తానికి అతడు జపం చేస్తున్నంతసేపు అక్కడ కూర్చుందిటండి. 4000 జపం చేసేట ఆ నామాన్ని. 4000 పూర్తవగానే అమ్మవారి ఆ నుదుటి నుంచి, కుంకుమ నుంచి ఒక రేఖ, కాంతి రేఖ వెళ్ళి సర్ప పిశాచాన్ని దగ్ధం చేయడం కళ్ళారు చూసేటండి. అతని ఎక్స్పీరియన్స్ అని స్టేజ్ మీద చెప్పగా నేను విన్నాను. ఇది ఆంతర్యమేంటి? లలితా సహస్రనామంలో ప్రతి నామానికి ఆ శక్తి ఉంది. అంత శ్రద్ధాభక్తులతో చదవాలి. ఒక్కొక్క దేవత గనక అంత శ్రద్ధాభక్తులతో చేస్తే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు ఎవరు? కృష్ణ పరమాత్మ. శ్రద్ధ ఉన్న వాడికి జ్ఞానం వస్తుందని చెప్పాడు. ఆయన ఏం గురువు కానీ శ్రద్ధ ఉంటే బాగుపడతావరా అని చెప్పాడు. చెప్తే చాలు కదా. అశ్రద్ధ ఉంటే నాశనం అయిపోతావరా అంటాడు. మళ్ళీ అదొకటి. అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి. గురువు ఎప్పుడు ముద్దుగా చెప్పడండి, కొట్టు కూడా చెప్తాడు, తెలుసుకోండి. అలా చెప్పేవాడు గురువు. లేకపోతే మన దక్షిణ కోసం నెమ్మదిగా మాట్లాడినవాడు అవుతాడు. వాడే గురువు అవుతాడు. మొత్తానికి శ్రద్ధతో పట్టుకుంటే లలితా శాస్త్రం ఇంత చేస్తుంది. లలితా శాస్త్రం కల్పవృక్షం, ఒక కామధేనువు. అందుకే కలికల్మష నాశిని ఆ తల్లి. ఇలాంటి కల్మష ప్రపంచంలో మనం బయటపడి తరించాలి. ఎందుక మనకా సదాచారం దురాచారం ఏమిటో తెలియదు. పాటించాలని తాపత్రయం కానీ పాటిస్తున్నామని ధైర్యం లేదు. మరి ఇంకా నిర్లక్ష్యంగా విడిచిపెట్టిన వాళ్ళ గతి ఏమిటి? అందుకే కలిలో ఎలా తరించేది? నేను బాగుపడదామన్నా చుట్టూ ఉంటే నేను ఎలా తరించేది? అమ్మను పట్టుకుంటే తరించిపోతాను. అందుకు లలితా సహస్రనామ స్తోత్రం అంత గొప్పది. అయితే చదివేటప్పుడు మాత్రం ఇందాక చెప్పినట్టు శబ్ద ప్రకంపన నుంచి యంత్రం విగ్రహం తయారవుతుంది కనుక అర్థం తర్వాత తెలుసుకోవచ్చు, కానీ తప్పుడు ఉచ్చారణ చేయకండి. మొట్టమొదట లలితా శాస్త్రం చదివేటప్పుడు ఆశతో చాలా మంది చదువుతారు, కానీ దాన్ని తెలుసుకునే తాపత్రయం కూడా పడరు. ఒకవేళ తప్పు చదివితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో 1-2 ఉదాహరణలు మీకు చూపిస్తున్నాను నేను. నామాల విభజన ఎలా చేయాలి ఇది తెలియక అందరూ ఒకే లైను ట్యూన్ అలవాటు అయిపోయి వెళ్ళిపోతారండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత బ్రేక్ అవుతుంది కదా, ఇంకా అది కంటిన్యూ. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల మహాపాపం అని చదివితే. కొన్ని నామములు ఒకేసారి చదవాలి, మధ్యలో బ్రేక్ ఇవ్వకూడదు, దీర్ఘాలు చేయకూడదు. పుస్తకంలో ఉన్నా చదువుతారండి. నేను చూస్తూ ఉంటాను, మలయాళం గుంపులు తయారైపోతూ ఉంటాయి, చదువుతారు. ఈ గ్రూపులు చదవచ్చు, నేను కాదన్న, సరిగ్గా చదవండి అని చెప్తాను. ఇంకా గ్రూపులు తయారవుతాయి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పెట్టెలోనే పట్టుచీరలు చూపించడానికి అవకాశం ఎక్కడ? అది తర్వాత ఎవరు ఒకరు క్యాటరింగ్ కిందట ఆవిడ పెట్టింది దానికంటే ఇంకా గొప్పగా నేను పెట్టాను అనిపించుకోవాలి, ఇంకంతే. కానీ అక్కడ ఏం చదువుతున్నాం? స్పృహ ఉందా? ఇది నేను అనేది. వాటిని నిందించాను అనద్దు, యంత్రాల్లా తయారవద్దు. చైతన్యం, స్పందన. తప్పుడు చదివితే అంత ప్రమాదమా? 2-3 ఉదాహరణలు చూపిస్తాను మీకు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఇలా చదువుతున్నామా? లేదు. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన చదువుతున్నారు కదా, దాని దోషం చూడండి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి ఒకటే నామం. అంటే శివుడి కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుని తిరిగి బ్రతికించేది తల్లి, ఇది దీని అర్థం. దాని హరనేత్రాగ్ని సందగ్ధ అని దీర్ఘం పెట్టేమా, ఆపేమా? శివుడి కంట మంటల్లో కాలిపోయిన దానా, ఇది అర్థం.
ఇప్పుడు మీరు అమ్మని తిడుతున్నారా, స్తోత్రం చేస్తున్నారా? అందుకు ఉపదేశం లేనిది చేయకూడదంటే అర్థం ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుని చదవాలి. దీనికోసం అంత కష్టపడాలండి అనడం వల్ల మనం నేర్చుకోవట్లేదు, అంత ఇంకేం లేదు. ఒక లెక్కకు కష్టపడతాం, ఆఖరికి ఒక పుస్తకం కొనుక్కుంటే, వస్తువు కొనుక్కుంటే అది ఎలా వాడాలో వాడు ఇచ్చేటటువంటి ఏమంటారండి దాన్ని, అవన్నీ చదువుతారే. సహస్రనామం గురించి అంటే దీనికి అంత కష్టపడక్కర్లేదు అనమాట, ఎందుకంటే నమ్మకం లేదండి. మనంతా కలడు లేడు టైప్. ఒక ఆయన అన్నాడు ఈ మధ్య విష్ణు శాస్త్రం చదువుతున్నానండి అని. అబ్బా భక్తుడువా, ఎప్పటి నుంచి అంటే భక్త పాడ రిటైర్ అయ్యాను కదా, ఖాళీగా ఉండకుండా అందరితో చేసుకుందా అని వెళ్ళాడు. అంటే నేను నమ్మకం లేదా పుణ్యం వస్తుందని? అంటే ఏదో పుణ్యం అంటా వస్తుందిట, వస్తూ పూజ చేసుకుందాంలే, అలాగూ ఖాళీగా ఉన్నాను కదా అందుకు చదువుతున్నాను. ఇలాంటి వాళ్ళు జన్మలెత్తిన లాభమా చెప్పండి. అందుకే షోలు వద్దు, అందరి ముందు ప్రదర్శనలు వద్దు.